ఎలాంటి అనుమతులు, పర్యావరణ క్లియరెన్స్లు ఇవేవి తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి పాలనా పరమైన అనుమతులను 5/5/2020 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇచ్చాడు. ప్రాజెక్టు పూర్తి చేయాలి, ప్రాజెక్టు వల్ల 10 మందికి మేలు జరగాలంటే దానికి కావాల్సిన ఏవైతే పర్మిషన్స్ ఉంటాయో ఫారెస్ట్ క్లియరెన్స్, ఈ క్లియరెన్స్ అన్ని తీసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ను మొదలు పెడతారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత గనుడో చూడండి. కనీసం క్లియరెన్స్లు తీసుకోకుండా వీళ్ళ చుట్టూ ఉండే కొంతమంది కాంట్రాక్టర్లకు దోచి పెట్టడం కోసం పాలనా అనుమతులు ఇచ్చేశాడు. ఏంటి ప్రాజెక్ట్ క్లియరెన్స్లు ఇవే రాకముందుగానే ఈయన 5/5/2020 దీనిపైన 15/5/2020 అంటే వీళ్ళు ఇచ్చిన పాలనా అనుమతులు ఇచ్చిన 10 రోజుల్లోనే ఎన్జిటిలో, చెన్నై ఎన్జిటిలో కేసు పడింది. దీనిపైన 20వ తేదీ 5వ నెల 2020 అంటే వీళ్ళు అనుమతులు ఇచ్చిన 15 రోజులకి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది ఎన్జిటి. ఇదే కాకుండా పర్యావరణ అనుమతులు లేనందున ప్రాజెక్టు పనులు నిలిపేయాలంటూ 20/5/2020 ఆదేశాలు కూడా జారీ చేసింది ఎన్జిటి. దాన్ని కూడా పట్టించుకోవాలా ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే 2020 అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి సంవత్సరంలో ఈ విధంగా దీన్ని కనీసం పాలనా అనుమతులు కూడా తీసుకోకుండా ఈ విధంగా స్టార్ట్ చేస్తే ఎన్జిటిలో కేసు వేస్తే ఎన్జిటి దీనిపైన ఒక కమిటీని వేసి దీన్ని ఆపేయండి. కనీసం వాదనలు కనీసం పట్టించుకోకుండా గాలికి వదిలేసింది రాయలసీమ లిఫ్ట్ ని ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి.